సో ప్రెసెంట్ నేను గుంటూరులో ఉన్నాను. శోభన్ బాబు గారి లాస్ట్ డాటర్ వాళ్ళ బాబు అండ్ యుఎస్ లో చదువుకొని ఇక్కడికి వచ్చి స్కూల్స్ స్టార్ట్ చేసి చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఆ స్కూల్ నేమే యాక్మీ గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్నమాట. ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు ఉందండి స్కూల్? నర్సరీ నుంచి 12th దాకా ఉందండి. మన రెగ్యులర్ సిబిఎస్ఈ స్కూల్స్ కన్నా కూడా ఒక 2 grades అహెడ్ ఉంటుంది. అంటే 4th క్లాస్ ఉన్న నాలెడ్జ్ సెకండ్ కే ఉంది. సెకండ్ ఫస్ట్ కే ఉంటుంది. ఫస్ట్ కే ఉంటుంది. ఇన్ ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ మన దగ్గర యూకేజీ కిడ్స్ రెడీ టు రీడ్ బుక్స్ అన్నమాట. బుక్స్ ఆర్ న్యూస్ పేపర్ నావెల్ మీరు ఏది ఇచ్చినా చదివేస్తారు. అవునా? రీడ్ దట్ వర్డ్. ఓ సూపర్. తెలుగు కూడా నేర్పించేస్తున్నారండి కంప్లీట్? ఎల్కేజీకి తెలుగు స్టార్ట్ చేస్తాం, యూకేజీ నుంచి హిందీ కూడా ఉంటుంది. సో యాక్మీలో జాయిన్ అయితే కిడ్స్ కి ఎల్కేజీ యూకేజీకి హిందీ ఇంగ్లీష్ తెలుగు 3 లాంగ్వేజెస్. కొంతమంది స్లో పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి? క్లాస్ రూమ్ సైజ్ కూడా రెస్ట్రిక్టెడ్. 40 students per class ఉంటుంది. అంతే. We close at 20 to 25 maximum. ఆ విధంగా టీచర్ will have control on what every kid is doing. ఒక ప్లాన్స్ అనే చాప్టర్ జరుగుతుంది అనుకోండి. ప్లాన్స్ లో నేను క్వశ్చన్ 100 రకాలుగా అడగచ్చు. వాళ్ళు 100 రకాలుగా ఆలోచించగలిగేటట్టు ఉండాలి తప్ప నేను ఇదే క్వశ్చన్ ఇలానే ఆన్సర్ చేస్తానంటే యూజ్ ఉండదు. స్పోర్ట్స్ కూడా we encourage a lot అండి, చూసే ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరు అనగానే మనందరికి గుర్తొచ్చేది మిర్చి. సో ఈ వేడి ఎండలకు ఎన్నోసార్లు అనుకున్నాను గుంటూరు రావాలని. ఈరోజు కుదిరింది. ఎందుకంటే లాస్ట్ టైము శోభన్ బాబు గారి మనవడు ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది అడిగారు శోభన్ బాబు గారి డాటర్స్ అండ్ సన్ అండ్ వాళ్ళ మిగతా గ్రాండ్ సన్స్ ఏం చేస్తున్నారో స్క్రీన్ ముందుకు తీసుకురండి అని అడిగారు. ఎస్, దానికోసమే వచ్చాను. శోభన్ బాబు గారి లాస్ట్ డాటర్ వాళ్ళ బాబు అండ్ యుఎస్లో చదువుకొని ఇక్కడికి వచ్చి స్కూల్స్ స్టార్ట్ చేసి చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఆ స్కూల్ నేమే యాక్మీ గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అనమాట. అక్కడ కనిపిస్తుంది మీకు. బట్ స్కూల్ అయితే చాలా బాగుంది. దాదాపు 5-6 acresలో చాలా ఆహ్లాదకరంగా మంచిగా డిజైన్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్న యాక్మీ స్కూల్స్ గుంటూరులోనే టౌన్లో ఉంది అండ్ గుంటూరు బయట పొత్తూరు మెయిన్ హైవే పక్కనే ఉందన్నమాట. దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఈ స్కూల్లో చదువుతున్నారు. అండ్ ఇక్కడ ఆడుతున్నారు చూడండి పిల్లలందరూ. వీళ్ళంతా ఫుట్బాల్ ఈ స్టేట్లోనే నెంబర్ 1 నెంబర్ 2 ప్లేయర్స్ అంట. హాయ్ సార్. సో అలా నడుచుకుంటూ వస్తుంటే శోభన్ బాబు గారు నడుచుకుంటూ వచ్చినట్టుందా? చోగ్గాడి శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ సౌగంధ్ కృష్ణ గారు, నందమూరి సౌగంధ్ కృష్ణ గారు. సో ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకుంటా. ఈ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ నాన్నగారి పేరు నందమూరి విష్ణువర్ధన్ రావు గారు. వాళ్ళ అబ్బాయి అంటే శోభన్ బాబు గారి థర్డ్ డాటర్ సన్. అమ్మా నివేదిత గారు, నెక్స్ట్ వచ్చినప్పుడు మీ ఇంటర్వ్యూ పక్కా చేయాలి నేను. ఎందుకంటే ఎంతో మంది ప్రేక్షకులు మీ ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. నాన్నగారి గురించి వినాలని, అమ్మగారి గురించి వినాలని, నాన్నగారి సినిమాల గురించి వినాలని అందరూ అడుగుతున్నారు. ఏంటి సార్ మీ తాతగారి లాగా మీరు కూడా శుతిమెత్తగా సున్నితంగా? లేదండి, అట్లేం లేదు. జనరల్ గా సాఫ్ట్ స్పోకెన్, మోర్ యాక్షన్ ఓరియంటెడ్ టాకింగ్ ఉండదా? అంటే టాకింగ్ కన్నా కూడా ఐ లైక్ ట్రై టు మేక్ things happen అంతే. ఓ సూపర్ సార్. సో ఎందుకనండి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఎక్కడ యుఎస్ లో చదువుకుంటూ? అంటే నేను మా వైఫ్ we have strong educational backgrounds అండి. ఓకే. సో మా వైఫ్ ఏమో she's graduate of Harvard University, Boston. ఓకే. I also graduated from New York. ఓకే. And my wife's parents are running గర్ల్స్ డిగ్రీ కాలేజ్ అనమాట, అభ్యుదయ మహిళా డిగ్రీ కాలేజ్ అని గుంటూరులో ఒక 30 years గా రన్ చేస్తున్నారు. ఓ మేడం వాళ్ళ డాడీ. అండ్ మై డాడ్ కూడా జేపీఆర్ ఇన్స్టిట్యూషన్స్, పనిమల కాలేజెస్ అని ఉన్నాయి చెన్నైలో. ఆల్మోస్ట్ ఒక 20-25 years గా వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు. హీ వర్క్స్ విత్ అక్రిడియేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ మై డాడ్స్ డాడీ కూడా హీస్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అనమాట, న్యూక్లియర్ ఫిజిక్స్ లో. అండ్ as you know, my mother's father is late Mr. Shobhan Babu. And ఆయన కూడా ఏంటంటే though he was in the industry, he always wanted to have అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ బాగుండేది. సో ఆయన కూడా యాక్చువల్ ఒక టైంలో స్కూల్ స్టార్ట్ చేద్దాం అనే థాట్ ఉండేది. తాతగారు ఏం చదువుకున్నారు? ఆయన ఇక్కడ గుంటూరులోనేనండి, ఏసీ కాలేజ్లో చదువుకున్నారు.
సో సో ఆయన స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంది కుదరలేదు. యా కొంచెం సెటిల్ అయిన తర్వాత హీ వాంటెడ్ టు స్టార్ట్ స్కూల్, బట్ అండ్ హీ వాస్ బిజీ విత్ యాక్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో కాకపోతే లక్కీలీ ఐ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఇంట్రెస్ట్. ఓకే. So I wanted to take it forward. Both my dad's side and my wife's side and my mom's side kuda, we are all like inclined towards education basically. Okay. So with that interest, common interest, we started to. ఓకే. సో డైరెక్టర్స్ ఆఫీస్ అంటే సార్ వాళ్ళ ఆఫీస్. సో చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఫౌండర్స్ చైర్మన్స్ మనకు కనిపించరు. ఓన్లీ ప్రిన్సిపల్ స్కూల్స్ కాలేజీలు రన్ చేస్తారు, ఫైనాన్షియల్ థింగ్స్ చూసుకుంటారు అనమాట. కానీ ఎప్పుడైతే చైర్మన్స్ ఫౌండర్స్ స్కూల్ను దగ్గరుండి చూసుకుంటారో ఎడ్యుకేషన్ కూడా అంత బాగా ఇప్పించగలరు పిల్లలకి. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా డెఫినెట్గా స్టాఫ్కి కానీ ప్రిన్సిపల్స్కి కానీ. వీళ్ళు 24/7 ఇంట్లో దొరకరు, మనకి ఇక్కడే దొరుకుతారు కాబట్టి ఇక్కడికే వచ్చామన్నమాట. దీప్తి బత్తుల అంటే మేడం. దీప్తి బత్తుల మా వైఫ్. తను వి అండ్ హర్ రన్ ద స్కూల్ అనమాట. ఓకే. సో ఆల్మోస్ట్ మేడం అవార్డ్స్ రివార్డ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మాది ఉన్నాయి. దీప్తి బత్తుల గారు ఓకే, హాయ్ అండి. సారు వాళ్ళ వైఫ్ అన్నమాట. ఏంటి మీ గురించి ఎక్కువ చెప్తున్నారు సారు? వితౌట్ దీప్తి అసలు ఈ స్కూల్ లేదు, మా లైఫ్ లేదు, అసలు మొత్తం గుండెకాయ ఈ స్కూల్. ఎప్పుడు లేడీస్ ఫస్ట్ కదండి. సో ఇక్కడ కూడా అన్నీ మీవే ఉన్నాయి, అవార్డ్స్ రివార్డ్స్ ఇద్దరే ఉన్నాయండి. కాకపోతే కొన్ని ఫ్రేమ్ చేసి పెట్టాం. దేర్ ఆర్ లాట్ మోర్ ఇన్స్టెడ్ యాక్చువల్లీ. ఓకే. సూపర్. ఒకసారి సరదాగా స్కూల్ చూసేద్దాము. సో ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు ఉందండి స్కూల్? నర్సరీ నుంచి 12th దాకా ఉందండి. ఓకే. సో వీళ్ళు కొన్ని క్లాస్ రూమ్స్ చూద్దాం. యా సరదాగా ప్లీజ్. మన రెగ్యులర్ సిబిఎస్ఈ స్కూల్స్ కన్నా కూడా ఒక 2 grades అహెడ్ ఉంటుంది. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్. అండ్ మోస్ట్లీ వి ఫోకస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. అంటే ఎక్కువ శాతం ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ ఏంటంటే కొంచెం రోట్ లెర్నింగ్ ఉంటుంది, అది ఉండదు. మెమరైజేషన్. సో రోట్ లెర్నింగ్ ఉండదు అసలు. రోట్ లెర్నింగ్ ఉండదు. ఓకే. కంపల్సరీ వాట్ ఎవర్ దే రీడ్ దే హ్యావ్ టు అప్లై. అంటే వాళ్ళు చదువుకుంది రియల్ లైఫ్ లో కనెక్ట్ చేసుకుంటారు అది. సో మేము టెస్ట్ చేసే క్వశ్చన్ పేపర్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా క్వశ్చన్స్ కూడా రియల్ లైఫ్ సినారియోస్ ఇస్తాం. సెకండ్ క్లాస్ కున్న అంటే 4th క్లాస్ కున్న నాలెడ్జ్ ఫస్ట్ కే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనము అసలు ఫోనెటిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం ప్రీ ప్రైమరీలో. సో మా గోల్ ఏంటంటే అసలు బుక్స్ ఇవ్వద్దు పిల్లలకి. ముందు రీడింగ్ స్కిల్, అండర్స్టాండింగ్ స్కిల్ లేకుండా బుక్స్ ఇచ్చి యూజ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మనం పెద్దవాళ్ళం పక్కన కూర్చొని పెట్టి లైన్ బై లైన్ చదివించుకోవాలి. దానికంటే వాళ్ళకి సొంతగా రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత బుక్స్ ఇవ్వండి, టెక్స్ట్ బుక్స్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు మనతో డిపెండెన్సీ ఉండదు అండ్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ సెల్ఫ్ రీడింగ్ కేపబిలిటీ ఎంత త్వరగా ఇన్కల్కేట్ చేయాలో అంత త్వరగా ట్రై చేస్తాం. యూజువల్ గా మనకి రెగ్యులర్ సిస్టమ్ లో అది ఎప్పుడో పెద్ద క్లాసుల్లో వస్తుంది. అది as early as possible ఇండిపెండెంట్ గా రీడ్. మన దగ్గర యూకేజీ కిడ్స్ ఆర్ రెడీ టు రీడ్ బుక్స్ అన్నమాట. బుక్స్ ఆర్ న్యూస్ పేపర్, నావెల్, మీరు ఏది ఇచ్చినా చదివేస్తారు. అవునా? వి వాంట్ టు సీ దెం. ఇది యూకేజీ ఫస్ట్ క్లాస్. ఓకే. హాయ్, వాట్స్ యువర్ నేమ్? తద్విన్. ఫస్ట్ క్లాసా? స్కూల్ నచ్చిందా? బాగా నచ్చిందా? ఓకే. సో ఇదంతా ఫస్ట్ క్లాస్. ఓకే. సో ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ మన నోవెల్స్ ఇచ్చినా న్యూస్ పేపర్స్ ఇచ్చినా they'll read. యు వాంట్ మీరు ఒకసారి ఒక వర్డ్ ఇచ్చి చూడండి, రాండమ్ వర్డ్. అంటే ఇలా తెలుగు కూడా నేర్పించేస్తున్నారండి? తెలుగు కూడా స్టార్ట్ చేస్తామండి. ఎల్కేజీకి తెలుగు స్టార్ట్ చేస్తాం, యూకేజీ నుంచి హిందీ కూడా ఉంటుంది. హిందీ కూడా విత్ ఇన్ 1 or 2 years లో హిందీ కూడా వాళ్ళు. సో ఆక్మీలో జాయిన్ అయితే కిడ్స్ కి ఎల్కేజీ యూకేజీకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 languages. కానీ మీరు ఎందుకు హైదరాబాద్కి రావట్లేదు? ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేట్ చేస్తాము. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ వి ఆర్ ట్రైయింగ్ టు లాంచ్ దట్ హైదరాబాద్. ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ఆల్మోస్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అకాడమిక్. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? బంజారా హిల్స్ నగర్ సైడ్ వస్తుంది. ఓకే. సో మా పాపని ముందుగా అడ్వాన్స్ గా చెప్పేస్తాను, మీ దగ్గర జాయిన్ చేస్తాను. హాయ్, ఏం చదువుతున్నావు? హూ డూ యూ సీ? ఇట్ ఈస్ మోమోనా? వీళ్ళంతా ఫస్ట్ యూకేజీ వాళ్ళు. ఓకే. అంటే జనరల్లీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే అండి, లాట్ ఆఫ్ స్కూల్స్ లో ABCD చెప్పేసి మన చిన్నప్పుడు కూడా అలాగే నేర్చుకున్నాం. CAT, CAT, BAT, BAT అట్లా మెమరీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అలా అయితే ఏమవుతుందంటే ఎల్కేజీలో ఒక 20-30 వర్డ్స్ కంటే మనం ఫీడ్ చేయలేం.
యూకేజీకి వచ్చేటప్పటికి నెంబర్ నేమ్స్ అని ON1 TW అలా మహా అయితే 100 స్పెల్లింగ్స్ నేర్పించగలం అవును అవును ఆ సిస్టమ్ లో. అలా 100 స్పెల్లింగ్స్ తో వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చే బుక్ చదవలేరు. ఫ్రేమ్ చేసుకోవాలి వాళ్ళే. బుక్ అలా చదవాలంటే ఉంటాయి. Okay, okay. వాళ్ళ మెమరీలో ఆ వర్డ్ ఉంటేనే చదువుతారు తప్ప కొత్త వర్డ్ చదవలేరు. ఓకే సో ఇప్పుడు మనమేమో మన సిస్టమ్ లో మీరు స్టేట్ బోర్డ్ తీసుకోండి, సెంట్రల్ బోర్డ్ తీసుకోండి, ఇంటర్నేషనల్ బోర్డ్ తీసుకోండి, ఫస్ట్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. Okay. ఆ టెక్స్ట్ బుక్ చదవలేక వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే మమ్మీ పక్కన ఉంటేనే చదువుతా, మమ్మీ ఈ లైన్ చదివించాలి నన్ను, లేకపోతే టీచర్ అదే క్వశ్చన్ అలానే ఇవ్వాలి, క్వశ్చన్ కొత్తగా అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్, లేకపోతే ఉన్న క్వశ్చన్ లో నెంబర్లు మారిస్తేనే చదువుతా. ఓకే సో అలా ఒక సెట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ వర్డ్స్ కి ఫిక్స్ అయిపోతున్నారు. ఓకే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అట్లా ఉండదు. ఫోనెటిక్ స్టార్ట్ చేస్తాం, ఆల్మోస్ట్ మీకు LKG కిడ్స్ ఎలాంటి ర్యాండమ్ వర్డ్స్ ఇచ్చి చదివేటట్టు ఉంటారు. ఏ ర్యాండమ్ వర్డ్ ఇచ్చేస్తా. ఎనీ ర్యాండమ్ వర్డ్, Okay. యూ క్రియేట్ సమ్ నాన్ సెన్స్ వర్డ్ ఆల్సో దే విల్ రీడ్. అవునా? ఓ సూపర్. సో నేను ఒక ర్యాండమ్ వర్డ్ రాస్తాను, చెప్తావా? ఏంటది? మెగా. ఓకే నెక్స్ట్ స్టారా? ఓ సూపర్. You wanna try that? Read that word. చిరంజీవియా? ఓ సూపర్. సో యూజువల్ గా మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చే వరకు ర్యాండమ్ కి నిజంగా చెప్పలేం. వాళ్ళకి టైం పడుతుంది, అంటే ఫ్రేమ్ చేసుకుంటారు అన్ని, అండ్ ఎక్కువ మెమరీలో మెమరీలో ఉంటేనే చదువుతారు. చదువుతారు. బట్ ఇక్కడ ఏంటంటే అన్నోన్ వర్డ్ అయినా వాళ్ళకి ఆ టెక్నిక్ ఆఫ్ రీడింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. సూపర్ గ్రేట్. అసలు యూకేజీ స్టూడెంట్స్ అంతే This కదా? one is LKG and he's UKG. ఓకే 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 ఓకే. సో ఇంగ్లీష్ అండ్ హిందీ తెలుగు మూడు ర్యాండమ్ గా ర్యాండమ్ తెలుగు వర్డ్స్ అండ్ హిందీ కొంచెం ఫస్ట్ క్లాస్ కి చదువుతారు, బట్ ఇంగ్లీష్ బై UKG తెలుగు. ఓ సూపర్ గ్రేట్. In fact, these kids will do 4-digit numbers also. ఒక LKG child కి ఒక 4-digit నెంబర్ మీరు They'll be able to రాయండి. read the number of. ఓకే మా sign Right, language. yeah. మీరు రాయండి. Any 4-digit మీరు రాయండి. రాయండి ఏం కాదు. Read that word number. 9,671. You write some random number. They will read. సూపర్. Hmm. 765. 65. ఓకే లాక్సా రూపీసా? అది మీరు వేయలేదు కదా పక్కన. సూపర్ సూపర్ అండి. మంచి నాలెడ్జ్ ఉంది పిల్లలకి. గ్రేట్. కొంతమంది గ్రాప్సింగ్ పవర్ తక్కువ ఉంటది కదా, చిన్నపిల్లలు అనొచ్చు అట్లా? అంటే దే నాట్ స్లో యా పర్సన్. కొంతమంది స్లో పర్సన్స్ ఉంటారు కదా, Yeah. వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటారు? టీచ్ 1-on-1 అండి. ఒక టీచర్ కి 10 మంది కిడ్స్ ని ఇస్తాం. ఆ 10 మందిలో మీరు అన్నట్టు ఒకళ్ళు ఒకసారి చెప్పగానే అందుకుంటారు, ఒకరికి 4 సార్లు చెప్పాల్సి వస్తుంది, ఒకరికి 5 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఓకే సో మేమేం చేస్తామంటే ఆ 10 మంది ఆ టీచర్ కి షీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ 10 కిడ్స్. సో అందుకని క్లాస్ రూమ్ సైజ్ కూడా రెస్ట్రిక్టెడ్. Ah. 40 స్టూడెంట్స్ పర్ క్లాస్ ఉంటారు. అంతే. We close at 20 to 25 maximum. ఆ విధంగా టీచర్ విల్ హ్యావ్ కంట్రోల్ ఆన్ వాట్ ఎవ్రీ కిడ్ ఇస్ డూయింగ్ అన్నమాట. ఓకే అలాంటి స్టూడెంట్స్ యా స్లో irrespective any class స్లో they are only లెర్నర్స్ 20. పర్ సే అనేది ఉండదండి. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళ మోడ్ లో మనం వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి ఇలా అర్థం కాకపోతే మనం పద్ధతి కొంచెం మార్చుకొని ఎలా మెన్యూ చేసి చెప్పుకోవాలనేది టీచర్ కాల్ చేసుకోవాలి. Yeah. ఆ టీచర్ అది చేయాలంటే ఆమెకున్న బర్డెన్ 10 మందే ఉన్నారనుకోండి, సో బాగా చదివే 3-4 నాన్న మీ క్యారీ ఆన్ విత్ దిస్ వర్క్ అని వర్క్ అసైన్ చేస్తుంది. మిగతా 2 కిడ్స్ కి లేదా ఫోకస్ ఉండదు కొంతమందికి, ఎస్పెషల్లీ ఆ ఏజ్ కిడ్స్ కి లాట్ ఆఫ్ They'll find it difficult అన్నమాట కంటిన్యూస్ గా 10 minutes కూర్చోడానికి. ఇప్పుడు మన లెసన్ గంట చెప్పొచ్చు, కానీ వాళ్ళు వినేది 2 నిమిషాలే. ఓకే సో వాళ్ళతో ఓపిక్ గా కూర్చొని చెప్పి దే బ్రింగ్ దెమ్ ఆన్ పార్. అండ్ మోరోవర్ క్లాస్ రూమ్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. Yeah. గుంటూరులో ఉన్న స్కూల్ లాగా లేదు, సో హైదరాబాద్ లో ఉన్న స్కూల్ లాగే ఉంది ఇది కూడా. హాయ్, హౌ ఆర్ యూ? ఏ క్లాస్ అండి? సెకండ్ క్లాస్. Yeah. సో అంతా గుంటూరు వాళ్ళేనా? ఓ సూపర్. గుంటూరు ఫేమస్ ఏంటి? చిల్లీ. ఓ సూపర్. లంచ్ అయిపోయిందా? నేను కూడా జాయిన్ అవుతున్నా మీ స్కూల్లో ఇవాళ, సెకండ్ క్లాస్. వేర్ ఈస్ మై సీట్? దట్ లాస్ట్ సీట్. మేడం క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. లైఫ్ సైకిల్. థ్యాంక్ యూ మేడం. సో పిల్లలకి అండర్స్టాండింగ్ అయ్యేలాగా చాలా బాగా చెప్తున్నారు. సీడింగ్, ఇంక్ ప్లాంట్ అండ్ అడల్ట్ ప్లాంట్, కంప్లీట్లీ లైఫ్ సైకిల్. సూపర్. మీ గుడ్ నేమ్? జాహ్నవి గారు. ఓ సూపర్. ఎడ్యుకేషన్ అందించడం అనేది
అందరికీ సాధ్యం కాదు. గ్రేట్, మీరు తీసుకున్న ఇనిషియేషన్. మార్నింగ్ నుంచి నైట్ వరకు స్కూల్స్ లో ఉండి పిల్లలతో పాటు మీరు ఇంటరాక్ట్ అయ్యి క్లాస్ రూమ్స్ లో ఏం జరుగుతుంది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ సీసీ కెమెరాస్ కూడా పెట్టారు అసలు. అంటే వీ డూ ఇట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. టోటలీ నేను మా వైఫ్ మోర్ దెన్ ఫినాన్షియల్స్, మోర్ దెన్ కమర్షియల్స్, we seek happiness. Every kid at the end of 1 year is gaining some knowledge and going to the next, ante internal happiness. So we do it out of passion. ఇంతకీ మీ బాబు ఎక్కడ ఏ క్లాస్ లో ఉన్నాడు? First class, I think he's in the lab. ఈ క్లాస్ లో ఉన్నాడా? అయ్యా, వీళ్ళ అబ్బాయి కూడా సేమ్ స్కూల్. జూనియర్ శోభర్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. సార్, తాత ఏంటి? సోగ్గాడా? ఓ సూపర్ నాన్న. సో ఇదేంటండి ఇక్కడ ఏంటి Computer డిఫరెంట్ గా కనిపిస్తుంది? ఇక్కడ అంతా పెయింటింగ్స్ అది ఇది. సో బేసిక్లీ మేము పిల్లలకి చిన్నప్పటి నుంచి కంప్యూటర్ స్కిల్స్ ఇన్కల్కేట్ చేస్తామండి. ఫస్ట్ గ్రేడ్ నుంచి కంప్యూటర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తాం. బై 4th or 5th వాళ్ళకి పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తాం. సో వాళ్ళొక ప్రోగ్రామ్ రన్ చేసి దాని అవుట్పుట్ కూడా చెప్పగలుగుతారు. పైథాన్ పైథాన్ ప్రోగ్రామ్ 5th grade. గ్రేట్ అండి. You interact with them, you see. Okay, can you please explain? I'm working on simple calculator in Python. In Python, if you want to do any calculator, you can use this code for it. You can enter any two numbers and enter the operation you want to do. Do you want to say any number? 3, Do you want to say the second one? 9. Operation. Oh, multiplication You'll get the answer here. 27. Okay. By this, you can by this coding you can do multiplications and all these operations by this. Thank you. Oh, super, great. వీళ్ళు గేమ్ క్రియేట్ చేశారు. వాళ్ళకి బిఫోర్ గెటింగ్ టు ప్రోగ్రామింగ్ ఇది ఒక ప్రీ స్టెప్ అన్నమాట. Okay. సో అక్కడ టైపింగ్ ఉంటుంది, ఇక్కడ టైపింగ్ ఉండదు. బట్ లాజిక్ వాళ్ళే ఆలోచించుకుని పజిల్స్ లా చేయాలి. Oh, సో దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ యానిమేషన్ గేమ్ ఇదంతా. okay. So, but how they will create? అంటే ఇట్స్ మోర్ డ్రాగ్ అండ్ డ్రాప్. వీళ్ళు చిన్న ఏజ్ గ్రూప్ కాబట్టి. Okay. సో ఈ స్టేజ్ లో వాళ్ళకి లాజిక్ బిల్డ్ చేసేస్తాము. Oh, ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఇస్ ద write పైథాన్ the ప్రోగ్రామ్. code. super. ఇక్కడ ఏంటంటే దే డ్రాగ్ ద కోడ్ అండ్ డ్రాప్ బికాస్ హీ సెకండ్ గ్రేడర్, Okay. బట్ హీ ఈస్ యూజింగ్ దట్ కోడ్ టు క్రియేట్ హిస్ ఓన్ గేమ్. Okay. కొంచెం థర్డ్ ఫోర్త్ పిల్లలు ఏంటంటే వాళ్ళే కోడ్ రాసేసి దే క్రియేట్ దేర్ ఓన్ అంటే దే విల్ బి గుడ్ ఎనఫ్ టు టైప్. ఇంకా అక్కడ నుంచి దే వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్ వాళ్ళు రాస్తారు. Oh, good అండి. అంటే ఆల్మోస్ట్ 5th కి వచ్చేలోపు మన వాళ్ళు 10th. Python అంతా క్లియర్గా ఉంటుంది. This fellow made his own PPT using animation. Okay. So he done it on himself. Mokshit, so this is your own animation. Oh, football. Oh, how can you make Nana? I use PPT. I got the pictures, videos, and I also use the animations and transitions. Okay. So this is an animation which I made. But where will you get it? Where will you get this all the pictures? I'll get it if I like search in Google. So I'll paste it here Okay. and then I make the animation. Okay. So I Super. also got the info from like some people, and I made these Oh, things. so Yeah. birth of football England, Yeah. 1800. It started in 1800 till today. It's a global game which is played in 200 plus Okay. countries. Super. Great. మా పేరెంట్స్ కూడా ఎలా ఉంటారంటే అండి, ఎగ్జామ్స్ నంబర్స్ చూసి దే ఆర్ నాట్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. అట్ ద ఎండ్ వాళ్ళు ఏమైనా ఇంటరాక్ట్ చేస్తే ఆ కిడ్ రెస్పాండ్ అవుతున్నారా, వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కొంచెం నాలెడ్జ్ ఉంటుందా, Okay. దట్స్ వాట్ వీ ఆల్సో బిలీవ్. Okay. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ వాట్ ఎవర్ నంబర్స్ యూ గెట్ ఆన్ అవుట్ ఆఫ్ 100 ఇస్ నాట్ ఇంపార్టెంట్. అవును. ఆ రియల్ లైఫ్ లో వాళ్ళు చదివేది అప్లై చేయగలుగుతున్నారా, మనం ఏమైనా అడిగితే కరెక్ట్ గా రెస్పాండ్ అవుతున్నారా. Okay. సో మా పేరెంట్స్ కూడా అలా అలవాటు అయిపోయారు. సో దే ఇప్పుడు ఆర్ జనరల్ గా అప్పుడప్పుడు వస్తారు మాకు నర్సరీ పిల్లల్ని జాయిన్ చేసి, మేడం బ్యాగ్ వేరే స్కూల్లో బ్యాగ్ ఇస్తున్నారు, పుస్తకాలు. నర్సరీ పిల్లలకి బ్యాగ్ పుస్తకాలతో అంటే ఎలా కూర్చుంటాడు మేడం? మీ బాబు మీ ఇంట్లో ఎంతసేపు ఒక చోట కూర్చోగలుగుతున్నాడు అని అడుగుదాం. ఏం లేదు మేడం, అన్ని ఒక పెద్ద కుప్పేసి ఆడుతూ ఉంటాడు, ఒక చోట ఒక నిమిషం ఉండడు. మరి ఒక నిమిషం ఒక చోట ఉండని పిల్లవాడు అన్ని పుస్తకాలతో ఏం చేయబోతున్నాడు మేడం? వాళ్ళ సిట్టింగ్ టాలరెన్స్ ఏమో 2 నిమిషాలు కూడా ఉండదు.
మీరు ఇచ్చే టాస్క్ 20 minutes ఉంటే 2 మ్యాచ్ అవ్వకపోతే వాడు పుస్తకాన్ని పాజిటివ్ గా తీసుకుంటాడా, ఒక నెగిటివ్ యూనో ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతాడా? ముందు వాళ్ళు సిట్టింగ్ టాలరెన్స్ పెంచండి. మీరు అదే హ్యాండ్ స్ట్రెంత్ దిద్దిచ్చక్కర్లా, జస్ట్ పోరింగ్, స్కూపింగ్, ట్విస్టింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తే చాలా ఇష్టంగా చేసుకుంటారు. సో అలా 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 కౌన్సిలింగ్ ఇచ్చి అదే చెప్తాం. కొంతమంది వస్తారు, మేడం మా వాడు ఎల్కేజీ టేబుల్స్ చెప్తున్నాడు అని. సార్ తీసుకురండి. వాడు 14 అనే నెంబర్ ఐడెంటిఫై చేయలేడు. 14 అనే నెంబర్ ఐడెంటిఫై చేయకుండా 2 seconds 14 చెప్పేస్తాడు. ఓకే ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మేడం 14 అనే నెంబర్ ఐడెంటిఫై చేయట్లా, ఒక 2 digit నెంబర్ ఐడెంటిఫై చేయట్లా, ఒక 3 digit నెంబర్ ఐడెంటిఫై చేయట్లా. టేబుల్స్ నేర్పించి ఉపయోగం ఏంటి మేడం? టేబుల్స్ ఎప్పుడు నేర్పించాలి? ఫస్ట్ నెంబర్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలియాలి, ఆ తర్వాత ఎడిషన్స్ అంటే ఏంటి తెలియాలి. ఎడిషన్స్ ని రిపిటేటివ్ ఎడిషన్ ని మల్టిప్లికేషన్ అంటారు, అప్పుడు టేబుల్స్ రావాలి. మీరు ఎల్కేజీలో చిలక పలుకుల్లో బట్టి పట్టించుకొస్తే యూజ్ లేరు మేడం. సో ఇవన్నీ వాళ్ళని కౌన్సిల్ చేసి 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 వాళ్ళు కూడా చేంజ్. సూపర్ అండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న పిల్లలు సెంటెన్స్ ఫార్మేషన్ కోసం వెతుక్కోవాలి, అది చాలా బాగా నచ్చింది. మీరు అసలు ఎంత చదువైనా నేర్పించండి ఒక పిల్లవాడికి. ఫస్ట్ క్లాస్ నుంచి సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, సైన్స్, సోషల్, ఇన్ని అవన్నీ డీల్ చేయొచ్చు. కానీ అవి డీల్ చేసే సత్తా లేకుండా ఏమీ చేయలేము. ముందు ప్రీ ప్రైమరీ అంటే యూకేజీ లోపల వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఒక పుస్తకం చదవటం, చదివింది అర్థం చేసుకోవడం, చదివిన దాన్ని వాళ్ళ ఓన్ వర్డ్స్ చెప్పడం వస్తే మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే LSRW అండి, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 skills కానీ సెట్ అయితే మీరు హైయర్ సిలబస్ చిన్న గ్రేడ్స్ నేర్పించినా తీసుకోగలుగుతారు. మనకు ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే 4th కి 7th కి వీళ్ళ కాంప్రిహెన్షన్ లెవెల్ తక్కువ ఉంటుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో మనం చిన్నప్పుడే వాళ్ళకి అండర్స్టాండింగ్ పుష్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు ఎక్కువ సిలబస్ నేర్పించినా థెల్ బి ఏబుల్ టు టేక్. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రీ ప్రైమరీలో ఆ ఏజ్ లో ఫోకస్ చేయరు, ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్పియాలని చూస్తారు బిఫోర్ గివింగ్ దెమ్ ద స్కిల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. వాళ్ళు రీడ్ చేయడానికి సొంతగా అర్థం చేసుకోలేరు, వీళ్ళందరికీ పుష్ చేస్తారు. మదర్స్ టీచర్స్ పక్కన కూర్చోబెట్టుకొని బట్టి చదివించడం అట్లా చేయిస్తారు. ఎంతసేపు సబ్జెక్ట్ నేర్పిస్తే చాలు అనుకుంటారు, సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటున్నారో చూడరు. ఇప్పుడు వాడు సొంతగా చదివి నేర్చుకుంటే వాళ్ళు అప్లై చేస్తారు. నేను క్వశ్చన్ ని ఒక ప్లాన్స్ అనే చాప్టర్ జరుగుతుంది అనుకోండి, ప్లాన్స్ లో నేను క్వశ్చన్ ని 100 రకాలుగా అడగచ్చు. వాళ్ళు 100 రకాలుగా ఆలోచించగలిగేటట్టు ఉండాలి తప్ప నేను ఇదే క్వశ్చన్ ఇలానే ఆన్సర్ చేస్తానంటే యూజ్ ఉండదు. అవును, ఎగ్జాక్ట్లీ. బట్ ఎనీహౌ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్కూల్కి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు. అంటే ఒక 2nd grade అండ్ 1st grade వాళ్ళు కూడా 5th class 4th class మైండ్ ఉంది వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మీద. అంటే సార్ అన్నట్లుగా లిజనింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ 2 అప్లై చేశారు కాబట్టి పిల్లలు మంచి, అంటే వీళ్ళకి ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ఎనీహౌ చాలా ఫాస్ట్ గా హైదరాబాద్ కు వచ్చేయండి సార్. డెఫినెట్ గా నేనైతే జాయిన్ చేసేస్తాను. సో ఇది ఓవరాల్ గా యాక్మే స్కూల్స్ కి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని మీట్ అవ్వడానికి వచ్చాను, అండ్ తర్వాత మేడం కూడా ఇంటరాక్ట్ అయ్యారనమాట. అండ్ వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటమే కాకుండా చిన్న పిల్లలకి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. దాని మీద వీళ్ళు చాలా ఫోకస్ చేసి, పిల్లల్లో చదువు ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లిజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద మంచి ఫోకస్ చేసి మంచి స్కూల్స్ పెట్టి గుంటూరుని వేదికగా తీసుకొని, అంటే గుంటూరులో ఇక్కడ పెట్టడం, ఇక్కడ సక్సెస్ అవడం ఆషామాషి కాదనమాట. అండ్ ఇక్కడే ఉంటూ పిల్లలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ, టీచర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ, స్పోర్ట్స్ కూడా వి ఎంకరేజ్ అ లాట్ అండి. అవునండి, చూసే ఉంటారు కదా. సో కంపల్సరీ వి మేక్ స్పోర్ట్స్ కంపల్సరీ మ్యాండేట్. సో ఇంకా ఎడ్యుకేషన్ మీద అండ్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి ఆడియన్స్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ నందమూరి అండ్ బత్తుల ఫ్యామిలీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.